బావంతా వినేశాడా? ఏంటి బావ? తడపడుతున్నానా? అదేం లేదు బావా, నేను మామూలుగానే ఉన్నాను. ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నావు? అదా, నాకు తెలిసిన వాళ్ళు ఫోన్ చేస్తే ఇంట్లో సిగ్నల్ రావట్లేదని ఇక్కడికొచ్చి మాట్లాడుతున్నాను బావా. అంబిక, మనకు దేవుడు మారడానికి అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాన్ని నిలుపుకోవడం మన చేతుల్లో ఉంటుంది. లేకపోతే ఎప్పుడు అలాగే ఉండిపోయి పాపభీతి లేకుండా మరిన్ని పాపాలు చేస్తూనే. నేను మారాలంట. ఎందుకు మారాలి? ఎవరి కోసం మారాలి? వారసుడనే పేరుతో నా పవర్ని, పొజిషన్ని లాక్కున్నారు. నా ఆధిపత్యానికి గండి కొట్టారు. నా పెత్తనాన్ని ప్రశ్నిస్తున్నారు. నేను కష్టపడి పైకి తీసుకొచ్చిన వ్యాపారాన్ని నా చేతుల్లో నుంచి లాక్కుని నాకు ముష్టి వేస్తానంటే ఎలా తీసుకుంటాను? నా పవర్ దక్కించుకోవడం కోసం, నా పొజిషన్ తిరిగి రాబట్టుకోవడం కోసం నేను ఏమైనా చేస్తాను. బిహారీ గారు, ఆగకండి, వాళ్ళు వచ్చేస్తున్నారు. పదండి. రేయ్ అన్నా, మీరిద్దరు ఎట్టాలండి. సరేనా? రేయ్, నువ్వు నాతో రా. బిహారీ గారు, ఆగితే వాళ్ళు మన ప్రాణాలు తీసేస్తారు. కనకం, మనం పరిగెత్తడం కంటే పోరాడడమే మేలు లక్ష్మి. బిహారీ గారు, వాళ్ళు చాలా మంది ఉన్నారు. మీరు దెబ్బలతో నీరసంగా ఉన్నారు. వాళ్ళని ఎదిరించలేము. నా మాట విని పదండి బిహారీ గారు. అందుకోసం
ఈరోజు నీ ముందు నాలో ఉన్న నిజాలు చెప్తాను. నేను ప్రతిరోజు నీతో పంచుకోవాలనుకున్న మాటని చెప్తాను. నేను యుఎస్ నుంచి వచ్చాను కనుకో, నాకు మనుషుల్లో కమర్షియల్ క్యాలిక్యులేషన్స్ తప్పించి కల్చరల్ వాల్యూస్ అసలు ఏమీ తెలీదు. అందుకే నేను నీ మెడలో తాళి కట్టి చాలా తేలిగ్గా తీసుకున్నాను. నీకు దారి చూపిస్తే చాలనుకున్నాను. అలాంటప్పుడు నువ్వు నా కోసం ఏం చేయడానికైనా సిద్ధమైనప్పుడు అక్కడ నీ నిర్ణయం వెనుకున్న బలమైన శక్తి బంధమని అది నాకు తర్వాత తెలిసింది. మా వాళ్ళతో అవమానాలు, అన్ని మాటలు పడుతూ నువ్వు ఉండడానికి కారణం నేను. కానీ నీ మెడలో కట్టిన తాళి అని నాకు అర్థమైంది. ఆ క్షణం నుంచే నేను మన బంధం గురించి ఆలోచించడం మొదలుపెట్టాను. మన సాంప్రదాయాలను తెలుసుకోవడం నేర్చుకున్నాను. నిన్ను అర్థం చేసుకున్నాను. అమ్మవారి ముందుకు తీసుకెళ్ళి నిన్ను భార్యగా అంగీకరించాను. అప్పటినుంచి నాకు తెలియకుండానే నేను నీ కోసం వెతికేవాణ్ణి. నిన్ను కలవటం కోసం ఎదురు చూసేవాణ్ణి. నువ్వు నా పక్కనుంటే చాలని, ఇంకేం వద్దనే స్థాయికి వచ్చాక అరే ఏంటిదంతా అని నన్ను నేను రీచెక్ చేసుకుంటే తెలిసిందేంటో తెలుసా?